పెసరపప్పు అండి, తక్కపప్పు కడుక్కుంటున్నాను. స్వీట్ అయినా చేయొచ్చు, ఆటైనా పెసరపప్పులైనా వేసుకోవచ్చు. ఏదో ఒకటి రుబ్బిసి మనం ఉంచేసుకున్నాం అనుకోండి, మిక్సీలో వేసి గ్రైండర్ మిక్సీ ఏదో ఒకటి వేసేసాను అనుకోండి, ఏదైనా చేసుకోవచ్చు. నేను నెల రోజుల్లో అయితే టిఫిన్ చేయలేదండి. ఎండలకి నెల రోజులు అవుతుంది టిఫిన్ చేయలే. రండి చూపిస్తాను. ఇదిగోండి, చూసారా? తక్కపప్పు, టిఫిన్ చేసుకోవచ్చు, లేదా స్వీట్ అయినా ఏదో ఒకటి. పెసరపప్పు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు కదండి. ఎండలు విపరీతంగా ఉన్నాయండి వైజాగ్లో. మీ ఊర్లో ఎలాగున్నాయో చెప్పండి సార్. వీడియోలు అస్సలు చేయలేకపోతున్నామండి బాబు. భోజనమే తినలేకపోతుంటే, వంట చేయలేకపోతుంటే ఇంకేం వీడియో చేస్తామని చెప్పండి. వీడియోలు చేసినందుకు చాలా ఇబ్బంది అండి. కొంతమంది చాలామంది ఆఫ్ చేస్తున్నారండి ఎండలకి. నాకైతే అస్సలు 10 days అవుతుంది వీడియోలు ఏం లేవు. పక్కంతా చక్కగలగా మనము ఈ పెసరపప్పు ఏంటంటే ఒక 2 గంటలు నానబెట్టుకుంటే చాలండి. మినపప్పులా కాదు, చక్కగా వచ్చేస్తుందండి. కడిగిసంతా కొంచెం ఇంక కొద్దిగా కడిగిస్తే సరిపోతుంది. కడిగిసి మీకు నేను చూపిస్తాను, సరేనండి? ఇదిగోండి, పప్పు కడిగించుకున్నానండి. పెసరపప్పు అండి. ఇదిగోండి, తొక్కు వచ్చింది, చెత్త ఇదిగో కొద్దిగా వచ్చిందండి, ఎక్కువ రాలేదు చెత్త. ఇదిగోండి, ఇది మిక్సీలో వేసుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. దోశలా, లేకపోతే అట్లా, పెసరట్లా, లేకపోతే స్వీటా, ఏదైనా చేసుకోవచ్చు. మిక్సీ వేస్తానండి. మనం దోశలు వేసుకునేటప్పుడు ప్లస్ పెసరట్లేనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం పీసు, కొద్దిగా అల్లం ఎండ కదా వేసుకునేటప్పుడు, కొత్తిమీర అన్నీ వేసుకునేటప్పుడు మనం సాల్ట్ కలుపుకోవచ్చండి. ఇదిగోండి, ఇది నేను ఇలాగా పెట్టేస్తాను. మార్నింగ్ వేసుకోవచ్చు, నైట్కి వేసుకోవచ్చు, మన ఇష్టమే. నేను నెల రోజులైంది టిఫిన్ చేయలేదండి. పెరుగన్నం మీరు నమ్ముతారు, అస్సలు టిఫిన్ చేయలేదండి. అది మీరు టిఫిన్ చేస్తే నేను చూపిస్తాను. చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. పెసరట్లు వేద్దామని అనుకుంటున్నాను. ఓకేనండి, చూడండి అలాగైపోయాను. అస్సలు వారం రోజులు భోజనం కూడా లేదండి, అంత ఫీవర్ వచ్చింది. ఓకేనండి, బాయ్ అండి. చూసారు కదా వీడియో, మంచిగా చూడండి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్, మర్చిపోకండి. అందరికీ నమస్తే, బాయ్. ఇదిగోండి, ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం ముక్క, జీలకర్ర, ఇవి 4 మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. కొత్తిమీర,
అల్లం ముక్క, జీలకర్ర, పచ్చిమిర్చి. ఇది కొద్దిగా నేను ముక్కలు వేసుకోండి అని అన్నాను కదా, ముక్కలు వేయకుండా ఇలా కూడా చేసుకుంటే దాని మీద ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది మిక్సీ పట్టుకున్నానండి. ఈ పేస్ట్ మనం పెసరు పప్పు ఆడించాను కదా, అది ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు మర్చిపోయినాను, నీరు ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు పెద్ద పాయలు వేసాను. ఇందులో ముక్కలు వేయకుండా ఇందులో వేసాను. సరిపోతుందండి, నేను కరెక్ట్గా సరిపోయినట్టుగా వేసాను. కొద్దిగా మనం సరిపోయే సాల్ట్, నీరు ఉల్లిపాయలు వేసుకున్నానండి, పెద్ద ఉల్లిపాయలు 2 మర్చిపోయాను చెప్పడం. దీనికి తగిన సాల్ట్, ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా తినేస్తారు, ఎందుకంటే ఉల్లిపాయలు తగలవు కదా, చక్కగా తినేస్తారు అనమాట. మంచి కలర్ వచ్చింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా కాదు కొత్తిమీర, పుదీనా లేదులేండి, కొత్తిమీర. పుదీనా వేయకూడదులేండి ఇందులో. కొద్ది సాల్ట్ చాలు. ఇప్పుడే మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, పర్వాలేదన్నమాట. కొద్ది లైట్ సాల్ట్. నేనైతే ఒట్టి పెసరు పప్పు నేను వేసాను, ఏం వేయలేదండి, ఒట్టి పెసరు పప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది రేక్ వేసుకున్నాం కదా, నేను 4 రోజులైంది దాన్ని టిఫిన్ చేసి. నెల రోజులైంది టిఫిన్ చేసి. ఎలాగుంటుందో ఏటో తెలియట్లేదు, ఎందుకంటే ఎండాకాలం కదా, ఎండకి ఇంకా పెరుగన్నం, మామిడి పండు లేకపోతే పెరుగన్నం ఇలాగే. ఉల్లిపాయ తీసుకున్నాను, ఉల్లిపాయతో ఇలాగా. ఈ అట్టుల రేకు కూడా నేను ఎప్పుడు వేసాను, ఒక 4-5 నెలలు అవుతుంది దోశలు వేసి. అప్పటి నుంచి వేయలేదు. వేడెక్కింది కదా, వేడెక్కను మనం ఇలాగా. పెసరట్టు చూడాలి. ఫస్ట్ ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావండి. ఎందుకంటే అలా చాలా రోజులు అయింది, ఒక 4-5 నెలలు అవుతుంది, 4 నెలలు అయిందండి నేను దోశలు వేసి. అంతవరకు అప్పటి నుంచి చేయలేదు. మరి 1-2 ఫస్ట్ రావు, కానీ తర్వాత అయితే బాగానే వస్తాయి. మరి ఇప్పుడు ఏమో మన అదృష్టం, చూడాలి. వస్తే మంచిదే, మాలతే ఆంటీకి ఎందరో నెగ్గేస్తుంది, లేకపోతే నెగ్గలేదు. ఏం నెగ్గడం అండి, అలా చేసుకొని వెళ్తే ఉన్నాం. యూట్యూబ్ సారు చూడట్లేదు, నా అభిమానులు కూడా సరిగ్గా చూడట్లేదు. చూడండి, కొంచెం నా వీడియోలో కూడా చూడండి. మీరు ఒకసారి లోనికి వెళ్ళి చూడండి, బాగుంటే చూడండి, బాగుంటాయి చూడండి.
4 టైమ్స్ నెగ్గేసింది. చూసారా దోశ పర్ఫెక్ట్గా. పెసరట్టు దోశ కాదు. రాదేమో అనుకున్నా, రాలేనేమో అనుకున్నా, డైలాగ్ ఉంది కదా, రాదేమో అనుకున్నా రాలేనేమో అనుకున్నా అని డైలాగు. అలాగా పెసరట్టు మాత్రం సూపర్. ఫస్ట్దే వచ్చిందండి ఈజీగాను. ఆహా, సూపర్ సూపర్ సూపర్. ఇది ఈ వారం రోజులైతే ఫీవర్తో ఎలాగైపోయినా నాకే తెలియదు. మళ్ళీ ఇప్పుడు అందుకే వీడియోలు చేయలేకపోయానండి, ఏమనుకోవద్దు, నన్ను క్షమించండి. చాలామంది అడుగుతున్నారు మీ వీడియోలు రావట్లేదు ఏంటని. అందుకు మీ అందరికీ కూడా నన్ను క్షమించండి. ఇక్కడ నుంచి నేను వీడియోలు చేస్తాను, చూడండి. పెసరట్టు ఎంత మెత్తగా ఉందో, నేను ఏం వేయలేదు, బియ్యం ఏం వేయలేదు, మెత్త బాగుంది చూడండి. ఓకేనండి. మీకు ఒకవేళ రాదని డౌట్ ఉన్నదనుకోండి, ఉల్లిపాయ చిన్న కట్ చేసి ఇలాగ రేపు కాలేక ఇలాగ మనం చుట్టూ ఇలాగ మనం పామేసాం అనుకోండి, వచ్చేస్తాయండి. అంటే నాకు డౌట్ మీద నేను చేశాను. సాధారణంగా నేను ఎప్పుడు ఉల్లిపాయ పెట్టను, కానీ చాలా రోజులు అయిపోయింది నేను దోశలేసి. అప్పుడు దోశలేసినప్పుడు వర్షం అనుకుంటాను, అప్పుడే చేశాను. ఓకేనండి. ఇప్పుడు మొత్తం వేసి మీకు నేను చూపిస్తాను. ఓకేనండి. పెసరట్లు ఇవ్వండి, వేడి వేడి పెసరట్లు చూడండి ఎంత బాగున్నాయి. మొత్తం 4 వేసానండి, తర్వాత కావాలంటే ఎవరికైనా వేస్తాను. 4 సరిపోతాయండి మాకు. ఇంకా మా వారాలు వచ్చేటప్పుడు అప్పుడు వేసుకుంటాను నేను. సరేనండి. ఇవ్వండి 4 చాలా బాగా వచ్చాయండి. చూసారా చాలా బాగా వచ్చాయి. దీనికి మనం అల్లం, పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఉల్లిపాయలు, మళ్ళీ ఏంటంటే కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదండి, చాలా బాగుంటాయి. ఇంకా కావాలి అనుకుంటే ఇదిగోండి తొక్కుడు పచ్చడి ఉంది ఆల్రెడీగా. ఇదిగోండి మా ఇంట్లో ఎక్కువ పచ్చళ్ళు చల్లవండి, ఇవి తెచ్చి 4 రోజులు అవుతుందండి. ఇవి కూడా చల్లలేదు. ఇది తీపావకాయ అండి, ఇది కూడా ఉంది. నేను చేసిన తీపావకాయ కూడా ఉందండి కొద్దిగా, అది అయిపోయింది రండి, కొద్దిగా ఉంది. ఇవి 4 రోజులు అవుతుందండి, ఇవి ఇలాగే ఉన్నాయండి. అందుకే నేను చెయ్యనండి. ఒకవేళ ఇప్పుడు ఈ పచ్చళ్ళు కూడా వేసుకోరండి, ఇవే చక్కగా తింటారు. ఎందుకంటే అందులో అన్నీ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి అన్నీ, చట్నీ కూడా అవసరం లేదండి. అంత బాగుంటే ఒకసారి ట్రై చేయండి. సరేనండి. అందరికీ నమస్తే, బాయ్. మన వీడియో మంచిగా చూడండి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు, నా నమస్కారములు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.